సిప్ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ క్రమానుగత పెట్టుబడి విధానం ఎంత చేయాలి? క్రమానుగత పెట్టుబడి విధానం సిప్లో పెట్టుబడులు పెట్టినప్పుడు ఆర్థిక లక్ష్యాలన్నీ సులభంగా సాధించవచ్చు. ఈ మాట ఎన్నోసార్లు వినే ఉంటారు. ఆర్థిక ప్రణాళికలో సిప్ ప్రాధాన్యం అంతా ఇంత కాదు. ఇది కొంతమేరకు నిజమే. కానీ ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న మరొకటి ఉంది. నెలకు ఎంత మొత్తం సిప్ చేస్తే మంచిది? దీనికి సమాధానం అందరికీ ఒకటిగానే ఉండదు. అవసరాన్ని బట్టి దీర్ఘకాలిక లక్ష్యంతో తగిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టినప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. 15 ఏళ్ల తర్వాత మీకు ₹1,00,00,000 అవసరం అనుకుందాం. మ్యూచువల్ ఫండ్లలో అధిక రాబడి వస్తుంది కాబట్టి ఏదో కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ వెళ్తే ఆ లక్ష్యాన్ని సులభంగానే సాధించే అవకాశం ఉందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది అనుకున్నంత సులువు కాదు. వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో అంచనాల కన్నా ఆచరణ ప్రధానం. నెలకు ₹10,000 చొప్పున 15 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా మదుపు చేశారనుకుందాం. 10% నుండి 12% రాబడి అంచనాతో మీకు వచ్చే మొత్తం ₹41,00,000 నుండి ₹50,00,000 మధ్య ఉంటుంది. ఇక్కడ దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని జమ చేసేందుకు సిప్ ఉపయోగపడిందనే చెప్పాలి. కానీ మీ లక్ష్యం 15 ఏళ్లలో ₹1,00,00,000, మరి దాన్ని సాధించే లక్ష్యానికి దూరంగా ఉండిపోయాం కదా. దీనికోసం నెలకు ₹20,000 నుండి ₹24,000 వరకు మదుపు చేస్తే కనీసం 10 నుండి 12% రాబడి అంచనాతో 15 ఏళ్ల తర్వాత ₹1,00,00,000 అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు సరైన మొత్తాన్ని నిర్ణయించుకొని దాన్ని మదుపు చేస్తూ వెళ్ళాలి. కుదిరినప్పుడు మదుపు చేస్తాం, లేకపోతే లేదు అంటే లక్ష్యం సాధించడం కష్టమే. చాలామంది సిప్ను ₹2,000తో ప్రారంభిస్తుంటారు. అప్పుడు వారి సంపాదన ₹30,000 వరకు ఉండొచ్చు. కానీ వారి ఆదాయం ₹1,00,000కు చేరుకున్న ఈ ₹2,000 మాత్రం మారదు. ఇలా కాకుండా పెరుగుతున్న ఆదాయంతో పాటే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. ఏటా 5 నుండి 10% పెట్టుబడిని పెంచడం వల్ల మంచి ఫలితాలు అందుకోవచ్చు. నెలకు ₹10,000తో ప్రారంభించి ఏటా 10% చొప్పున పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, 15 ఏళ్లలో ₹74 నుండి ₹87 లక్షల వరకు నిధి సమకూరుతుంది. ఎంత మదుపు చేయగలం అనేది మన నియంత్రణలో ఉంటుంది. కానీ ఎంత రాబడి వస్తుందనేది మన చేతుల్లో ఉండదు. ఇది పూర్తిగా మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. స్వల్పకాలంలో మార్కెట్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయి. వీటికి భయపడితే దీర్ఘకాలంలో వచ్చే రాబడి ఫలాలను కోల్పోతాం. అందుకే సిప్ కనీసం 10 ఏళ్లకు పైనే కొనసాగిస్తానని నిర్ణయించుకున్నాకే ముందడుగు వేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.